ఏలూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, కైకలూరు శాశ్వత మాజీ ఎమ్మెల్యే దోల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మామూలుగా సంక్రాంతికి పిట్టలతోలు వస్తూ ఉంటారు, కానీ ముందే కోడి కూసినట్టుగా దసరాకే మాకు పిట్టలతోలు వచ్చారు. ఆయన మాటలు చూస్తా ఉంటే పిట్టలతోని తలపించే విధంగా ఉంది. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు స్థాయి గురించి, వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి. అంటే తనకు ఏదైతే గొప్పదో వాటి గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు కైకలూరు ప్రజలు అతన్ని అసహించుకున్నారు. అతను చెప్పాడు మా నాయకుడు నిప్పు గంటగా కాల్ చేస్తాడని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ నాయకుడు కాల్ చేశారు. కైకలూరు ప్రజలు వీళ్ళ గొడ్డ రోడ్డు తీసి రోడ్డు మీద నిలబెట్టారు. అందరూ చూశారు. ఈరోజు అతను మాట్లాడుతూ ఉన్నాడు కామినేని శ్రీనివాస్ గారి గురించి. ఏది ఆయన వాళ్ళు తెలుసు అంటాడు, వీళ్ళు తెలుసు అంటాడు, అక్కడ తెలుసు అంటాడు. అన్ని అబద్ధ మాటలు మాట్లాడతారు. ఆయన ఎవరు తెలుసో ఏం తెలుసో కూడా కైకలూరు ప్రజలందరికీ తెలుసు. అలాగే సాక్షాత్తు నీకు కూడా తెలుసు నాగేశ్వరరావు. ఎందుకంటే నీ కొడుకుని పేకాట ఆడుతుంటే ఎవరి ద్వారా కాపాడుకున్నావో అది నీ మనస్సాక్షి తెలుసు. ప్రతిపక్ష నాయకుడు, పార్టీ నాయకుడు కాకపోయినా నీ కొడుకు ఏదో నాయకుడు కొడుకని కనికరించి శ్రీనివాస్ గారు అడుగుతూ నీ కొడుకును కాపాడాడు. ఆ విషయం ఒక్కసారి నువ్వు మనం చేసుకోవాలి. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి గురించి రాజకీయ విమర్శలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తిని నువ్వు ఒక్కడే కనబడతా ఉన్నావు. ఇంకొకటి స్థాయి గురించి మాట్లాడుతా ఉన్నావు. కలపర్రు టోల్ గేట్ దాటితే కారు దిగి నేను మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటే తప్ప తెలవని నువ్వు తన నుంచి ఇచ్చాపురం వరకు, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఏ నాయకుడు చూసినా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని డాక్టర్ గారు అని ఆప్యాయంగా పలకరించే స్థాయి అయింది. ఇప్పుడు నువ్వు ఆయన స్థాయి గురించి మాట్లాడతావు. ఇకపోతే ఆరోపణలు చూస్తా ఉంటే చిన్న ఉదాహరణ, మా పెద్ద ఆయన కాపాడాడు, సాక్షాత్తు డాక్టర్ శ్రీనివాస్ గారు కాపాడారు. 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పే సైకో నీకెందుకు సీట్ ఇవ్వలేదు? నీ కొంపలో ఏం జరిగితే నీకు సీట్ ఇవ్వలేదు? ఒక్కసారి గతం గుర్తు చేసుకో నాగేశ్వరరావు. నీకు అంటే వ్యక్తిగతంగా మాట్లాడతావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మాట్లాడే మాటలు ప్రతి వ్యక్తికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం దాటిన తర్వాత వచ్చే మాట ఇట్లాగే ఉంటాయి. నీ ఇంట్లో ఏం జరిగితే నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఎగ్గొట్టాడో, నిన్ను ఆ బాధితుడిగా ఉన్న నిన్ను కాపాడిన వ్యక్తులు కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళ గురించి రోజు నువ్వు పూజ చేసుకోవాలి. అది కూడా మర్చిపోయి నువ్వు పేరాపం పెడతా ఉన్నావు. ఇంకొకటి అవినీతి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఎట్లా మాట్లాడుతావు నాగేశ్వరరావు? 5,46,00,000 PDSP అని బొక్కేసి నువ్వు, అలాగే లేఅవుట్ జగనన్న లేఅవుట్ పేరుతో నువ్వు చేసిన అక్రమాలు, ఇది పూర్తిగా ఈరోజు నిరూపణ అయ్యి త్వరలో నువ్వు అరెస్ట్ అవ్వబోతా ఉన్నావు. అరెస్ట్ అవ్వబోతున్నావు. ముందు నీ ప్రేలాపలు ఎలా ఉన్నాయంటే, ఎలాగో నా అరెస్ట్ జరుగుతుంది కాబట్టి నేనేదో నిర్ణయం చేస్తే నన్ను గొప్పడనుకుంటాననుకుంటాను. కానీ ప్రతిదీ ఏదైనా చట్టంలా పనిచేస్తా ఉంది. 2019-24 మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందో ప్రజలందరూ చూశారు. ఈరోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు పోలీసులు ఎమ్మెల్యే చెప్పినట్టు కాపాడుతున్నారని. అది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని నువ్వు అనుకుని ఏదైతే నేను ఎలా చేశానో ఆయన కూడా అలా చేస్తాడు అనుకుంటాను. కానీ ఆయన చేయట్లేదు. పోలీసు వ్యవస్థలా పనిచేస్తుంది. అది కూడా నువ్వే చెప్తా ఉన్నావు. మొన్న జరిగిన గొడవల్లో ఏదైతే అధికార పార్టీ నాయకులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అది మా గొప్పతనం. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శిక్ష పడేలా మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికి మా ఎమ్మెల్యే గారిని, మా నాయకులంతా కూడా తప్పు చేసిన వాడిని క్షమించిన పరిస్థితి. నువ్వు ఎమ్మెల్యేగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ అనుచరుల చేత తన్నులు తిన్న పరిస్థితి. అంటే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో ఎవరైతే నువ్వు చెప్తా ఉన్నావో, ఇప్పుడు చెప్పే సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి ఇన్స్పెక్టర్లు అప్పుడు కూడా ఉన్నారు, నీ అనుచరుల చేత పోలీస్ స్టేషన్ లో తన్నులు తిన్న పరిస్థితి. అంటే బాధితులే బాధిత పడే పరిస్థితి నీ పాలనలో ఉంటే ఈరోజు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఈరోజు ఇంకొకటి చెప్తాము, ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి గురించి, అట్లాగే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతా ఉన్నావు, నువ్వు చేపల చెరువుల గురించి మాట్లాడుతా ఉన్నావు.
2024 మే ఎన్నికల ముందు వరకు 500 ఎకరాలు సాగు చేసిన నాగేశ్వరరావు ఎన్నికలైన తెల్లారి 100 ఎకరాలు ఎందుకు దిగిపోయాడు అంటే అప్పటి వరకు నీకు అధికారం ఉంది కదా అని ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర తక్కువ రేట్లకి పొలాలు ఆక్రమించుకుని మధ్యలో ఎకరం కొనుక్కుని వాళ్ళని మోసం చేసి వాళ్ళ పొలాలని అనుభవించిన నువ్వు ఈ రోజు మా ఎమ్మెల్యే గురించి మా నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావు అంటే ఏ విధంగా ఉందో కూడా గురువింద తన నలుపెరగిన విధంగా మాట్లాడుతా ఉన్నావు. అట్లాగే నీ పాలనలో ఏదైతే చెప్తా ఉన్నావో 4 మండలాల్లో ఈ కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ గట్టిగా ఉంటే వాళ్ళని పోలీసులతో నువ్వు కంట్రోల్ చేయాలనుకుని పోలీస్ వ్యవస్థని ప్రయోగించింది నిజంగా. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, ప్రతి వ్యక్తికి సహనం ఉంటుంది. ఆ సహనం దాగిన తర్వాత జరిగే తీవ్ర పరిణామాలు ఈ రోజు ఏదైతే నువ్వు నాగేశ్వరరావు గారు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నావు, నువ్వు లక్ష్మణ రేఖ దాటేసావు. ఇప్పటి వరకు ఎవరైతే మా నాయకులంతా కూడా సహనం పాటిస్తా ఉన్నారు, డాక్టర్ కామరేజ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రోజు మా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా మేమంతా పనిచేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఆయన ఆదేశించలేదు కాబట్టి నువ్వు ఇంకా ఈ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నావు, మాట్లాడుతా ఉన్నావు, మాట్లాడగలుగుతా ఉన్నావు. చట్టం న్యాయం పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు ఇంకా నిలబడగలుగుతా ఉన్నావు. ఒక్క కనుసైకి చేస్తే మా నాయకుడు పెద్ద కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ మా నాయకులు ఎవరైనా కూడా ఈ రోజు యువరక్తం ముచ్చేటువంటి ఒక్క క్షణం కన్ను మూస్తే వాళ్ళు ఏం జరుగుతుందో ప్రజలందరూ తెలుసు. కానీ ఇప్పటికీ మమ్మల్ని కంట్రోల్ చేస్తా ఉన్నారు, మా పార్టీని కంట్రోల్ చేస్తా ఉన్నాయి, మా నాయకులు కంట్రోల్ చేస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకా ఈరోజు మాట్లాడగలిగే స్థాయిలో ఉన్నావు. నాయకురావు నీకు ఇప్పుడు హెచ్చరిక చేస్తా ఉన్నాం, ప్రజలందరి తరఫున కైకలూరు ప్రజల తరఫున కూడా చెప్తా ఉన్నాం, నీకు గుడ్డలో తీసే రోజులు వచ్చాయి. నువ్వు రోజు ఎప్పుడైతే ఏదైతే నువ్వు చేసే తప్పులు ఉన్నాయో ఆ తప్పులే నీకు శాపాలుగా మారి నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. అది కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మా నాయకుల మీద ప్రేలాపలు పేలుతా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలు అసాంఘిక వ్యాఖ్యలు అన్ని కూడా ఉపసంహరించిన క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే అధికారులపై పోలీసు అధికారులను కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాల్సింది కూడా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇంకొక మాట, ఎమ్మెల్యే గారి దగ్గర పోలీసులంతా ఆయనకి పనిచేస్తా ఉన్నారంటారు. ఒక్కటి చూడండి, నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా పోలీసు వాళ్ళు ఎవరిని చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ రోజు కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ వరకు ఎవరు కూడా మా నాయకుల దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా మా నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఇంకొకసారి నాగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక్కొక్క హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వం పైన కానీ శాసనసభ్యుల పైన కానీ మా నాయకుల పైన కానీ అవాకులు చవాకులు పేరితే నువ్వు ప్రతిపాదన చేయాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఉన్నాడు ఆ బియ్యంకి బియ్యం సభ్యుడు అక్కడ పిల్లల పేరుతో బియ్యం పోకేస్తే ఇక్కడ ఈయనేమో గోడవల బియ్యం పోకేస్తాడు. ఆయన చెప్తా ఉన్నాడు, శ్రీనివాస్ గారు వయసు వచ్చింది ఏం మాట్లాడుతున్నారు. ఎవరికి ఏం మాట్లాడుతున్నారో ఆయన వయసుకి ఆయన శక్తికి నుంచి ఆయన చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందో కూడా తెలుసు. గత 5 సంవత్సరాలుగా శాసనసభ్యుడు శాశ్వతంగా ఉన్నాడు. అట్లాగే రాబోయే రోజు శాశ్వత మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆ వ్యక్తి గురించి అక్కడ శాసన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వ్యాఖ్యలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే త్వరలో ఆయన జైలు అయిపోతాడు. ఆల్రెడీ యాంటిసైడ్ జైలు మీద ఉన్నాడు, త్వరలో జైలుకి వెళ్తాడు. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం